హలో ఫ్రెండ్స్, అందరికీ నమస్కారం. తెలుగు లైఫ్ స్టోరీ వింటున్న ప్రతి ఒక్కరికి థ్యాంక్ యూ సో మచ్. మనీ మంత్ర 2 ఎపిసోడ్ 141. సముద్రపు అలలకి ఒక తీరుపు ఉంది, అది దాటి బయటికి రాలేవు. ప్రకృతి వసంతం తోడైనప్పుడు చెట్ల చిగురించడం సహజం. వర్షాకాలపు మేఘం నీటిని కురిపించడం కాలం యొక్క గుణం. ఇలా ప్రతి దానికి ఒక పరిధి ఈ కాలచక్రాన్ని నడిపిస్తుంది. కేవలం మనిషి సంపాదించడానికే, సుఖపడడానికి, ఖర్చు పెట్టడానికి, ఇతరులకు సహాయం చేయడానికి, స్వేచ్ఛగా అనుకున్నట్లు జీవించడానికి మాత్రం ఏ పరిధులు లేవు. మనకు తెలియకుండానే ఒక చట్రం తీసుకొని దాంట్లోనే బతికేస్తున్నాము. ఎందుకంటే ఎక్కువ సంపాదించిన, ఖర్చు పెట్టిన ఎవరేం అనుకుంటారో అనే భయం మిమ్మల్ని ముందుగా తీసుకుపోవడం లేదు. మీకు అన్నీ అనుభవించాలని అనే కోరికను బలవంతంగా అణిచిపెట్టి పూలముకోనే బతికే జీవితం అనుకుంటున్నారు. ఒక్కసారి ఆ చిత్రంలో నుంచి బయటికి రండి. స్వేచ్ఛతో కూడిన జీవితం అనుభవాలను మీరు ఆస్వాదించే ప్రయత్నం చెయ్యండి. ప్రకృతి, విశ్వం మీకు తోడుగా ఉంటుంది. మీరు సంపాదించగలరు. ఎస్, ఆనందమైన, సంతోషకరమైన జీవితం మీకు సంపాదనను తెచ్చి పెడుతుంది. మీరు ఎవరికి బానిస కారు. మీకు మీరుగా దైవ స్వరూపాలుగా భావించినప్పుడు మీలోని దైవత్వం మీకు దారి చూపుతుంది. మీరు ఒక సంపద పరులుగా, ఒక పరిపూర్ణాలుగా ఇతరులకు ఇచ్చే విధంగా తయారవుతారు. ఒకసారి ప్రయత్నించండి. ఫ్రెండ్స్, అర్థమైందా? సముద్రపు అలలకి ఒక తీరం ఉంది, అది దాటి బయటికి రాలేవు. మీరు కూడా ఏదో ఒక సమస్య ఉందని మీరు ఇరుక్కుపోయారు. ఎందుకంటే మీ ఎప్పుడు చూసినా నెగిటివ్ థాట్సే ఉన్నారు కాబట్టి. నాకే ఎందుకు ఇలా జరుగుతుంది, నేను ఎందుకు ధనవంతుడు అవ్వను, సో ఇలాంటి పిచ్చి పిచ్చి నమ్మకాలు, పిచ్చి పిచ్చి అనుమానాలు, ఇలాంటి నెగటివిటీ మైండ్లో పెట్టుకొని మీరు ఆ బావిలో నుంచి బయటికి రావడం లేదు. అర్థమయ్యిందా ఫ్రెండ్స్? మీరు ఖచ్చితంగా, మీకు పెద్ద సమస్య అంటూ ఏమీ లేదు. సో దాన్ని విడిచిపెడితే ఇంకో కొత్త బయటికి వస్తే మీకు అంత ప్రపంచం ఈజీగా అనిపిస్తుంది. అర్థమైందా ఫ్రెండ్స్? ఇంతవరకు మీకు ఏదైతే కావాలి అది ఖచ్చితంగా మీకు అర్థమవుతుంది. అనుకుంటే ఏదైనా చేయగలవు, అది నీ దగ్గర ఉంది కాబట్టి నువ్వు దాన్ని అవాయిడ్ చేస్తున్నావు, బయటికి తీయడానికి భయపడుతున్నావు. సో మీకు గనక ఒక టాలెంట్ ఉంది, దాన్ని గుర్తిస్తే మాత్రం ఎక్కడికో వెళ్ళిపోతారు, ధనవంతులు చాలా ఈజీగా అవుతారు. ఏదైతే నువ్వు అనుకుంటున్నావో కష్టమని ఒక్కసారి సబ్జెక్ట్లో వచ్చిన తర్వాత నీకే అర్థమవుతుంది. అర్థమైందా ఫ్రెండ్స్? Thank you so much.